హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలేశ్వర. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో చేస్తున్నాను. సో కాకరకాయ, ఇదిగోండి ఒక 4 కాకరకాయలు చిన్న చిన్నవి అన్నమాట. నాటు కాకరకాయలు ఉంటాయి కదా, అవి అనమాట. పావు కేజీ చేస్తే పండిపోయినాయి అనమాట. వాళ్ళ సోనికి మేము చికెన్ వండుకున్నాం. సోని కోసం ఇప్పుడు వండేస్తున్నా. సో మామిడికాయ తురుము మిగిలిందనమాట. 2 కాంబినేషన్లో సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదా, ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఒక 4 చిన్న కాకరకాయలు, ఎండుమిరపకాయలండి. సో ఒక పెద్ద ఎల్లిపాయ ముద్ద, జీలకర్ర, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ, మామిడికాయ తురుము, ఉప్పు, కారం, తాలింపు గింజలు, అవి పసుపు యాజ్ టీజ్గా. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటాం. సో ఆయిల్ వేడెక్కిందండి. తాలింపు గింజలు వేసుకున్నాం. ఫస్ట్ కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. ఉండాలి కొంచెం. శనగపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇష్టం ఉంటే పల్లీలైనా మనకి పులుపు ఏమంటారో దీన్ని మామిడికాయ తురుము శనగపప్పు ఒకటి చాలా బాగుంటుంది. మామూలుగా మనం మామిడికాయ పులిహోర చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, అదే టేస్ట్ వస్తుంది. కొంచెం చేదు, కాకరకాయ చేదుని అది కలిపి ఇంకా చాలా బాగుంటుంది. వేగినాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. తుంపనక్కర్లేదు, ఇట్లా వేసేద్దాం. ఒక 4 పావు కేజీ ఉన్నాయనుకోండి, చూస్తే పండిపోయిన టేస్ట్ ఉండదు. అందుకోసం ఎందుకని చెప్పేసి వేయలేదు. సో ఎక్కువ వేగొద్దండి ఇవి, ఎండుమిరపకాయలు అంతే ఉండాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాం. వేస్తున్నాయి అన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి కూడా అక్కర్లేదు. సో పసుపు వేసేస్తాను. మామిడికాయ తురుము వస్తుంది, మామిడికాయలు బాగా వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి దానిలో యాడ్ చేసుకోవచ్చు. మనం కాకరకాయ ముక్కలు వేసుకుంటాం. అంతే, తురుము ఎంతో కాదు, ఇంత. ఒక మామిడికాయలో నేను ఇంత మామిడికాయ అన్నమాట. గట్టి చాలా బాగుంది, పులుపు బాగుంటుంది. సగం వేసిన సగం తురుము పెట్టిన అనమాట. ఇంకా ఉంది ఇంత ముద్ద, ఇంకా ఉంది ఫ్రిడ్జ్లో. సో అవసరం ఉంటే వేసిన అనమాట. ఎక్కువ వద్దు, పావు కేజీకి అయితే మొత్తం పట్టేది. తక్కువ అంటే ఒక పెద్ద స్పూన్ తీసుకుంటే సరిపోతుంది తురుము మనకి. సో మనం పులుపు, చింతపండు పులుపు కాదు కదా, అదైతేనేమో పులుసు, కాకరకాయ పులుసు అయితేనేమో బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై కదా కొంచెం, అందుకనే షుగర్ వేస్తున్నానండి. సో అంతే చాలు. షుగర్ వేస్తే ఏమైందండి, ముక్కల్ని తొందరగా ఇట్లా వేగుద్ది అన్నమాట. కాకరకాయలు చాలా బాగుంటాయి. అందరూ అనుకుంటారు కదా నల్లగా ఉన్నాయి చిన్న కాకరకాయలు, చేదు ఉంటాయి అనుకుంటారు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నాటు కాకరకాయలే బాగుంటాయి అన్నమాట. నాటు అంటే మామూలుగా పెరుగుతాయి కదా, అట్లా దడిలో పొంటి అంటే ఏమంటారు వాటికి, కాంపౌండ్లో పొంటి దడి అంటారు కదా, కర్రలతో బాగుతాయి. దాని పక్కగా పెరుగుతాయి కదా, అవన్నమాట. ఇవి పెంచేటి ఏమో తెల్లగా ఉంటాయి, తోటలలో పెరిగేటి. మూత పెట్టేసుకున్నాం. మూత పెట్టి మగ్గద్దులో కలిపేసుకోవాలి. మగ్గుతాంటే చూసుకోవాలన్నమాట. మాడదు, షుగర్ వేసినాం కదా, మాడదన్నమాట. మామూలుగా ఉల్లిపాయలలో మనము సాల్ట్ ఎట్లా వేస్తామో, ఉప్పు వేస్తే ఎట్లా మగ్గుతాయి అట్లాగే చక్కగా మగ్గుతాయి అన్నమాట. అదొక టిప్ అన్నమాట, షుగర్ వేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై చేసినాం. పులుసులో అయితే బెల్లం వేసుకోవాలి ఖచ్చితంగా. ఎండుమిరపకాయలు దేనికోసం వేసినంటే, ఇది మామిడికాయ తురుము ఉంది కదా, దానికి సరిపోదన్నమాట. దీనిలో పులుపు అన్న చేరి సూపర్గా ఉంటాయి. ఒకసారి కలుపుకొని మనము తురుము వేసేసుకున్నాం. సరిపోద్దండి ఉడికిన దగ్గరికి. కొంచెం
దగ్గరకు వచ్చేసింది కదా ఉడికి. ఇప్పుడు తురుము వేసేద్దాం. వాటర్ వస్తే ఇంకా సయ్యం అనేసింది. ఇప్పుడు ఈ వెల్లుల్లి ముద్ద వేసుకోవాలండి. ఒక గడ్డ తీసుకున్న పెద్దది నేను, అంత జీలకర్ర దాంట్లో పట్టాను అంత తీసుకున్నాను. హాఫ్ స్పూన్ అది జీలకర్ర తీసుకొని, వెల్లుల్లి ఘాటే ఎక్కువ ఉండాలి, జీలకర్ర కొంచెం అట్లా. ఇప్పుడు ఇవి అవి సూపర్ అన్నమాట. వాటర్ అనేది వాటర్. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసుకున్నాం. వాటర్ సౌండ్ బాగా రాదండి అమ్మాయిలు. ఒక స్పూన్ కరెక్ట్గా సరిపోద్దండి. పులుపు బాగా ఉన్న అంతా ముక్క పీల్చేసుకుంటుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కకే పట్టేస్తుంది ఆ పులుపు అంతా. కారం ఉంది, మిరపకాయల కారం ఉంది. పచ్చిమిర్చి కూడా వేయొద్దు, ఎండుమిర్చి అయితేనే వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఖచ్చితంగా మామిడికాయ తురుము వేస్తాం కాబట్టి ఉండాలన్నమాట. వేసుకుందాం, మగ్గనిద్దాం. ఒక్కసారి మనం తీసుకుందాం. స్మెల్ వెళ్ళి ఘాటు వచ్చేస్తాం. చక్కగా పులుపు రెండు మిక్స్డ్. ఎక్కడ చేద్దాం. ఇంకా కొంచెం అయితే సరిపోతుంది. కరెక్ట్ 5 minutes ఉంచిన అనమాట. చూడండి లోపల లోపల ఎంత చక్కగా మగ్గిందో. సిమ్లో పెట్టేసిన అనమాట. సిమ్లో పెట్టేయాలి స్టవ్ ఎప్పుడు కానీ. కాకరకాయ ఎప్పుడు వండినా సరే అంతే. మగ్గిపోయింది ఖచ్చితంగా మొత్తం. సో ఇప్పుడు మనం కారం వేసుకుందాం. ఒక స్పూన్ వేస్తుంది నేను. కరెక్ట్ స్పూన్ లెక్క. మిరపకాయ ఎక్కడ పడ్డావి? కింద పడిందా? పడలేదు, పక్కకే ఉంది. కారం తగలడంతోనే స్మెల్ మస్తు వస్తూ ఉంది. ఇంకా అంతే, ఏం అక్కర్లేదు. ఆల్రెడీ మామిడికాయ తురుము మొత్తం చక్కగా వేగిందనమాట. దగ్గరకు వచ్చేసింది, అక్కడక్కడ ముద్దలు కనపడ. సో ఫైనల్ మనం కరివేపాకు వేయలే కదా, వచ్చేసినాయి. చూడండి ఎంత మంచిగా. లాస్ట్లోనే వేసుకోవాలి. అంతే. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్మెల్ కరివేపాకు దానికి పడుతుంది అన్నమాట. చూద్దాం టేస్ట్ మనం ఎట్లా ఉందో. అసలు ఏమాత్రం చేదు లేదు, భలే ఉంది. మామిడికాయ పులిహోర టేస్ట్ వచ్చింది. కొంచెం లిటిల్ చేదు అనిపిస్తుంది. కాకరకాయ మామిడికాయ తురుము ఫ్రై అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంపెనీ సాగర్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇట్లా ఫ్రై చేసుకొని మామూలుగా మనం పచ్చడి కూడా ఇట్లాగే పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసి ఈ తురుముతో కలిపి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది పచ్చడి. నేను ఈ మామిడికాయ తురుముతో ఏంటి ములక్కాళ్ళు మామిడికాయ తురుము పెట్టేసుకుంటా. సో ఇట్లా పెట్టేస్తుంటా, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది ఒక 1/2 kg పెట్టుకుంటే సరిపోతుంది మనం.